మీరన్నది సబబే. ఆమెకి తగిన గౌరవ మర్యాదలు దొరుకుతాయి. ఈమెకు ఆ హక్కుంది. మీరా విన్నారా మీరంతా? రామ్జీ రెండో పెళ్లి గురించిన భాగోతం. మొదటి రోజునే భీమ్రావు తన ఇంటికి దూరమయ్యాడు, తన కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు, ఎక్కడో తిరుగుతున్నాడు. దాందేముంది స్వామీజీ, ఆ రామ్జీ మళ్ళీ తన కొడుకును ఒప్పించి ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళకుండా సిద్ధాంత్ గారు, మళ్ళీ మళ్ళీ భీమ్రావు ఇంటి నుంచి పారిపోతూ ఉంటాడు, రామ్జీ వాడిని ఒప్పించి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ జంజాటంలో వాడి కుటుంబం మొత్తం కుంగిపోయి చల్లాచెదురైపోతారు. చాలా గర్వం రామ్జీ కుటుంబానికి. భీమ్రావ్ అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తి అవుతాడని. ఇప్పుడిక జీవితాంతం బైరాగిలాగా వాడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. యథార్థం చెప్పారు. మన పని సగం పూర్తయింది. అవును స్వామి, మిగిలిన సగం పని కూడా త్వరలోనే పూర్తవుతుంది. అంటే ఎలా పూర్తవుతుంది? సిద్ధాంతి గారు, ఇప్పుడు రామ్జీ రెండో భార్య జీజాబాయ్ ఇంటి లోపలికి వెళ్ళకముందే పేచీ పెడుతుంది. ఇక మిగిలిన అరకొరా పని జీజాబాయి వాళ్ల బంధువు పూర్తి చేస్తుంది. ఆమె పేరు చంద్రకళ. రేపు ఆమెను మా దగ్గరికి తీసుకురండి. మీ ఆజ్ఞ స్వామి. అంటే దీని అర్థం స్వామీజీ, జీజాబాయికి స్వాగతం మనం చేసే పద్ధతిలోనే వాళ్ళింట్లో కూడా జరుగుతుంది. కేవలం జీజాబాయికే కాదు, ఆ రామ్జీ రెండో భార్యకి కూడా. అదే ఆ భీమరావు సవతి తల్లికి. ధన్యవాదాలు. భీమాబాయ్ పోయిన తర్వాత ఈ ఇల్లంతా వెలితిగా అయిపోయింది. దేవుడి దయ వల్ల ఇప్పుడు నిండుగా ఉంది. అవునక్క. ఇన్ని తన్నులు తిన్న తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదా? ఎక్కడికి పారిపోతావే? ఈ గజ్జెలు వేసుకుని నాట్యం చేసి వినోదం పంచడమే నీ జీవితం. కలలు కనొద్దు. పరువు మర్యాదలతో జీవించాలని, భర్త కుటుంబం కావాలని. ఈసారి నీకు శిక్ష కేవలం నీకు బుద్ధి చెప్పడమే. అర్థం చేసుకో. వీటిని శ్రద్ధగా చూడు. ఇక వీటి శబ్దంతోనే స్నేహం చెయ్యి. వీటి శబ్దాన్ని నీ భర్త, ప్రేమ, పిల్లలు, కుటుంబం అన్నీ అనుకో. ఇక ఎప్పుడు నీకు వీటితో జత కుదురుతుందో అప్పుడే తిరిగిరా. రండ్రా. కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఒకరికి భార్య నవ్వాలని, ఒక ఇంటికి కోడలు నవ్వాలని.
ఏమైంది? నాకు శిక్ష పడింది. దేని గురించి? నువ్వు ఇంకా మీ నాన్న ఇద్దరూ చెప్పారుగా, నేను ఇప్పుడు వేరే ఇంకేదైనా పని చేసుకుంటే అప్పుడు జనాల దృష్టికోణం మారుతుందని. అందుకే వేరే పని చేసుకోవాలని అనుకున్నాను. చూడు, అందుకు బదులుగా దెబ్బలు, నొప్పి, ఇంకా బాధే మిగిలింది నాకు. నన్ను క్షమించండి. ఒకవేళ నేను గుమ్మం దగ్గర ఏదైతే కోరిక కోరానో అది మీకు తప్పుగా కానీ బాధగా కానీ అనిపించుంటే? లేదు, తప్పుగా అస్సలు అనిపించలేదు. నిజానికి నాకు కూడా ధైర్యం వచ్చింది. నువ్వు ఎలా అయితే నీ మనసులో మాట చెప్పావో అలాగే నేను కూడా నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. సరేనండి, చెప్పండి. భీమాబాయితో పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత మేమిద్దరం ఒకరోజున మాట్లాడుకున్నాం. ఆ మాటల సారాంశం ఏంటంటే, భార్యాభర్తలు స్నేహితుల్లా ఉండాలని, తోడుగా ఉండాలని, ఒకరికొకరు ఆసరాగా ఉండాలని, అలాగే తమ కుటుంబం వృద్ధి చెందడానికి ఒక మాధ్యమం అవ్వాలని. ఇక అది నిజం కూడా. ఇప్పుడు నేను కూడా అదే కోరుకుంటున్నాను. మన ఇద్దరం మన ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి, తీర్చిదిద్దడానికి మనం కలిసిమెలిసి ఆలోచించాలి. నా కుటుంబాన్ని చూసావుగా, దాన్ని కాపాడటమే మనకున్న మొదటి ప్రాధాన్యత. కానీ ఈ విషయం కూడా నిజమే, నీ సహకారం లేకుండా అది సాధ్యం అవ్వదు. కానీ నా మనసు కనిపిస్తోంది, దీనిలో నువ్వు నాకు తోడుగా ఉంటావని. చాలా మంటగా ఉంది. కాస్త బాధగానే ఉంటుంది, కానీ తగ్గిపోతుందిలేండి. నాకు మా అమ్మ నేర్పించింది, ఈ ఆకుపసర రాయడం వలన ఏ గాయమైనా తొందరగా మానిపోతుందంట. నేనేం చేయను, ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. ఇక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. దూరంగా వెళ్దామనుకుంటే కూర్చోవద్దు, నడక సాగించాలి. ఇక ఎప్పటికీ తిరిగి రాకుండా ఉండటానికి ధైర్యంగా పోరాడాల్సి ఉంటుంది. ఎలాగైతే గాయం మీద మందు రాసినప్పుడు మంట అనేది ఉంటుంది కదా, కానీ కాసేపట్లో ఆ నొప్పి తగ్గిపోతుంది. అలాగే సంఘర్షణ చేయటం వలన మనకి ఖచ్చితంగా సాఫల్యత దొరుకుతుంది.
వీటిని శ్రద్ధగా చూడు. ఇక వీటి శబ్దంతోనే స్నేహం చెయ్యి. వీటి శబ్దాన్ని నీ భర్త, ప్రేమ, పిల్లలు, కుటుంబం అన్నీ అనుకో. నేనెవరికి కనపడకుండా వెళ్ళిపోతాను భీమ్. ఎవరికి కూడా. నీ ఇష్టం. నన్ను దోషిగా భావించవచ్చు, లేదంటే నన్ను క్షమించవచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నాను, మనిద్దరికీ సంతానం ఉండరు. నా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని నువ్వు సొంతం అనుకో. నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఇంకా భీమ్ కళ్ళల్లో నేను స్వయంగా దోషిని అనే భావన చూశాను. ఎప్పటికీ ఈ భావం నుంచి బయటపడలేను. చాలా పాత సాంప్రదాయమే. శోభన నాటి రాత్రి భర్త తన భార్యకి ఏదైనా కానుక ఇస్తాడు. మనసులో ఏమనుకొనిస్తాడంటే ఆ కానుక జీవితాంతం గుర్తుండాలి అని. కానీ మీరు నాకు ఏ కానుక ఇవ్వకపోగా నా నుంచి సర్వస్వము లాగేసుకున్నారు. మీ కుటుంబాన్ని నేను ఆ రోజునే స్వీకరించటం జరిగింది. ఏ రోజైతే నాకు మీతో వివాహం అని చెప్పారో. కానీ మీ కుటుంబాన్ని నేను స్వీకరించాను అని రుజువు చేసుకోవడం కోసం ఇంత పెద్ద మూల్యమా? దయచేసి నన్ను క్షమించు. ఏమైందన్నయ్యా? నువ్వేంటిక్కడా? మీరా? మన భీమ్ దృష్టిలో నేను అపరాధినయ్యాను. ఇంకెవరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కానీ నువ్వు నా బాధని అర్థం చేసుకుంటావుగా నాన్న. ఆ సమయంలో భీమ్ నన్ను ఎలాంటి దృష్టితో చూశాడంటే నాకు అనిపించింది నేను పెద్ద తప్పు చేశానని. మీరా, ఇది సరైన పని కాదు. మళ్ళీ పెళ్లి చేసుకోవటం సరైంది కాదు.
అన్నయ్య, నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు. ఎందుకంటే నీకు భీమ్ అంటే చాలా ప్రేమ అన్నయ్య. అందుకే వాడు కొంచెం బాధపడినా నీకు చాలా ఎక్కువగా అనిపిస్తోంది. అంటే నా కొడుకును ప్రేమించడం తప్ప ఏంటి? దీనిలో తప్పే ఉంది? వాడు ఏ కొంచెం బాధపడినా నేను తట్టుకోలేను. నన్ను ఒంటరిగా వదిలేయండి. వెళ్ళండి, పడుకోండి. చాలా రాత్రి అయింది. మీరా? లేదు రామ్జీ, నేను నిన్ను ఎలా క్షమిస్తాను? ఏ భార్య అయినా ఎలా తన భర్తని ఈ విషయంలో క్షమించగలుగుతుంది చెప్పండి? తన భర్త తన సొంత సంతాన భాగ్యం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోనంటే ఒప్పుకోను. స్వామీజీ, స్వామీజీ ఆగు, అక్కడే ఆగు. స్వామీజీ, ఈమె మీరు చెప్పిన చంద్రకళ, జీజాబాయి వాళ్ళ వదిన. మొత్తం అందరూ చచ్చిపోయినా ఎవ్వరికీ ఏమీ ఇబ్బంది ఉండదు. నాకు మాత్రం పట్టింపు ఉంటుంది. నేను సాధువుని, సన్యాసిని, స్వామీజీని, సర్వజ్ఞుణ్ణి. అందుకనే నిన్ను పిలిపించాము. ఎందుకంటే నీ త్యాగం గురించి మాకు తెలుసు. నువ్వు ఇప్పటి వరకు మా విషయంలో ఏదైతే చేశావో అదంతా మేము మర్చిపోయాము. ఎందుకంటే నువ్విప్పుడు మంచి పని చేశావు కాబట్టి. నువ్వొక విధవరాలికి జీవితాన్నిచ్చావు. తల్లి లేని ఆ పిల్లలందరికీ నువ్వు తల్లినిచ్చావు. స్వామి, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రామ్జీకి మీ బంధువుల అమ్మాయినిచ్చి వివాహం చేసి చెదిరిపోయిన రామ్జీ సంసారాన్ని నువ్వు నిలబెట్టావు. దానికి ఫలితం భగవంతుడు నీకు ఇస్తాడు. కానీ రేపు ఆమె జీవితం, ఆ కుటుంబం సంఘర్షణల మధ్య నలిగి నాశనమైపోతే అప్పుడు ఆమెను రక్షించాల్సిన బాధ్యత కూడా నీదే అవుతుంది. అక్క, మన అమ్మ ఎప్పుడు ఇలా నీళ్ళు పోసేది కాదుగా. అసలు ఇలా ఎందుకు ఉండదు? అందరూ ఒకేలా చేయటమో లేదా ఎవరు చేయకపోవడమో? నేను చెప్తాను. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళది కాబట్టి. అలాగే నమ్మకం. మంజుల, తులసి, నాన్న చెప్పింది నిజమే. భీమ్ ఇప్పటిదాకా రాలేదా? లేదు నాన్న, నేను భీమ్ని వెతికి తీసుకొస్తాను. వద్దా ఆనంద్, నువ్వు వెళ్ళొద్దు. నాన్న, నువ్వు వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే భీమ్ ఇప్పుడు మానసిక స్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో వాడిని మీకంటే బాగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు. సరే, నేను చూసొస్తాను. నేను కూడా పనికి వెళ్తున్నాను ఆనంద్. జీజాబాయి తండ్రికి మేం చెప్పాం, కానీ నువ్వే నీ మొండి పట్టుదలతోటి ఆమెకు పెళ్లి చేశావు. కాబట్టి ఇప్పుడు బాధ్యత కూడా నీదే అవుతుంది. చంద్రకళ, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఒకవేళ జీజాబాయి జీవితం అంతా ఆ రామ్జీ సత్పాల్ ఇంట్లో ఆ పిల్లల్ని తీర్చిదిద్దటంలోనే గడిచిపోతే, తన జీవితం సంతోషంగా లేకపోతే, అప్పుడు ఆ పాపం అంతా నీకే చుట్టుకుంటుంది. ఇక మనుషులకు ఎప్పుడైతే తెలుస్తుందో ఏం చేస్తే పాపం చుట్టుకుంటుందో అని, అప్పుడు ఆ పనులు చేయకపోవటమే మంచిది. అందుకే మేము కోరుకుంటున్నాం,
అలాంటి పాపం నువ్వెప్పటికీ చేయకూడదని